నేను నిన్న ప్రస్తావించిన అంశం ఇవాళ పత్రికలు హైలైట్ చేస్తున్నాయి, ఈనాడు లాంటిది కూడా. అసలు పోలీసు అధికారులు వాళ్ళిద్దరూ అమ్మాయి చౌడేశ్వరి అనే అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు గుర్తించి. వాళ్ళు మేము మేజర్లం అని చెప్పారు. వాళ్ళని నువ్వు 5 రోజుల పాటు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళని ఎందుకు చెప్పినట్టు? అందువల్లనే కదా ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ దిశగా దర్యాప్తు జరుగుతుంది. మాచర్ల పరువు హత్యఘటనలో పోలీస్ అధికారికి సహకారం ఉన్నట్టు ఇప్పుడు దాని మీద అనుమానిస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుని చౌడేశ్వరిని ఆమె తండ్రి హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆమె ఆచూకీ కనిపెట్టి తండ్రికి అప్పగించింది ఓ పోలీస్ అధికారిని తెలియదు. కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తే సదరు పోలీసుకి భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది అన్నటువంటిది ఇప్పుడు వినబడుతున్నమాట. 2 విడతలుగా నగదు కూడా ఇచ్చాడని ప్రధాన నిందితుడు అంగీకరించాడంట. అంటే తండ్రి ప్రేమ పెళ్లి చేసుకున్న నాగరాజ్ చౌడేశ్వరి జంట నరసరావుపేట మండలం పెత్తొరకపాలెనికి చెందిన కాజా సమీపంలో నరసరావుపేటలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటుంటాం. కాజా నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారిస్తే కొత్త జంట ఆచూకీ చెప్పాడు. మాచర్ల పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు. తాను మేజర్ నాగరాజ్తో ఉంటాను చౌడేశ్వరి చెప్పిన అధికారి మాత్రం ఆమె తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆమెను చంపిన రోజే అధికారి సెలవులో ఉన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్టు తారుమారు చేయాలనుకున్న ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అత్యోదంతం బయటపడింది.